ఓం శాంతి. మురళి డేట్ 13/7/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ 3/2/2006. మురళి సారాంశం. పరమాత్మ ప్రేమలో సంపూర్ణ పవిత్రత యొక్క ఎటువంటి స్థితిని తయారు చేసుకోండి అంటే అందులో వ్యర్థం యొక్క నామరూపాలు ఉండకూడదు. ఈరోజు బాప్దాదా నలువైపులా గల తమ ప్రభు ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలోని కోట్లలో ఎన్నుకోబడిన కొద్దిమంది ఈ పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు. తండ్రి మనసుకు ఇష్టమైన స్థితియే సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రత లెక్కలో చూస్తే వ్యర్థ సంకల్పాలు ఇది కూడా సంపూర్ణత కాదు. నాకు పేరు, గౌరవము, ప్రతిష్ట కావాలి, ఈ నాది అన్నది అభిమానం రూపాన్ని ధరిస్తుంది. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేస్తాయి. వ్యర్థ సంకల్పాలు రావడానికి ఇవే కారణాలవుతాయి. నేను బాలకుడిని మరియు యజమానిని, ఈ స్మృతిలో సదా ఉండండి. చెక్ చేసుకోండి. ఖజానాలకు కూడా యజమానిని, అలాగే స్వరాజ్యానికి కూడా యజమానిని. ఎవరు మిమ్మల్ని చూసినా ముఖం ద్వారా, నడవడిక ద్వారా భాగ్యవంతులుగా కనిపించాలి. అప్పుడే పిల్లలైన మీ ద్వారా తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది. ఎంతెంతగా స్వయం అనుభవంలో ఉంటారో అంతగా ఇతరులకు కూడా అనుభవం చేయించగలరు. ఇప్పుడు కంబైన్డ్ సేవ చేయండి. కేవలం శబ్దం ద్వారానే కాదు, కానీ శబ్దంతో పాటు అనుభవి మూర్తులుగా అయ్యి అనుభవం చేయించే సేవను కూడా చేయండి. ఏదో ఒక శాంతి యొక్క అనుభవం, సంతోషం యొక్క అనుభవము, ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం. अच्छा मीठे मीठे सिकेल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. వరదానం. సైలెన్స్ శక్తి ద్వారా సెకండులో ముక్తి మరియు జీవన్ముక్తిని అనుభవం చేయించే విశేష ఆత్మభవ. విశేష ఆత్మల చివరి విశేషత ఏమిటంటే సెకండులో ఏ ఆత్మనైనా ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవీలుగా చేస్తారు. కేవలం మార్గాన్ని తెలియజేయటమే కాదు, కానీ ఒక్క సెకండులో శాంతి మరియు అతీంద్రియ సుఖం యొక్క అనుభవాన్ని చేయిస్తారు. జీవన్ముక్తి యొక్క అనుభవం సుఖము మరియు ముక్తి యొక్క అనుభవం శాంతి. కావున ఎవరు ఎదురుగా వచ్చినా సరే వారు సెకండ్లో దీనిని అనుభవం చేయాలి. ఎప్పుడైతే అటువంటి స్పీడ్ ఉంటుందో అప్పుడు సైన్స్పై సైలెన్స్ యొక్క విజయాన్ని చూస్తూ అందరి నోటి నుండి వాహ్ వాహ్ అనే శబ్దం వెలువడుతుంది మరియు ప్రత్యక్షత యొక్క దృశ్యం ఎదురుగా వస్తుంది. స్లోగన్. తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞపై స్వయాన్ని బలిహారం చేసుకునే సత్యమైన దీపపు పురుగులుగా అవ్వండి. अच्छा, ओम शांति.